सदयति सिन्धुर्वदनो देवो यत्पादपङ्कजस्मरणम् वासरमणिरवतमसां राशिं नाशयति विघ्नानाम् या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्वृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देव्यै सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपहातमहं वन्दे परमानन्दमाधवं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। आत्मीय भाइयों बहनों और माताओं, आपको कार्तिक महापुराण की ओर से कार्तिक मास की ओर से हार्दिक स्वागत है। मानव जीवन अति दुर्लभ माना गया है और कार्तिक मास में विशेष रूप से स्नान, दीपदान और भगवान का नाम स्मरण, कलौ हरिनाम स्मरण कहते हैं। भगवान का नाम स्मरण लेते ही ये कलयुग में हम संसार से भवसागर से पार हो जाते हैं। इस प्रकार हमने पुराण ग्रंथ में पठन करते आ रहे हैं, सुनते आ रहे हैं। ఆత్మీయ భగవద్బంధులారా, జీవితం అనేటువంటిది అతి దుర్లభమైనటువంటిది, మానవ జన్మ దుర్లభమైనటువంటిది మన శాస్త్రాలు చెప్తున్నాయి. అందులో భారతదేశంలో పుట్టడం రెండవ సుకృతం అంటారు. ఈ మాత్రం జ్ఞానం కలగడం అనేటువంటిది మూడవ సుకృతం అని చెప్పేసి అంటుంటారు. మరి అటువంటిది మనం ఈ కార్తీక మాసంలో విశేషంగా స్నాన దానాదులు చేస్తూ దీపారాధన చేస్తూ భగవంతుని యొక్క ఆరాధన చేస్తున్నామంటే అది పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి మనం శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే నిన్నటి వరకు మనము 18వ అధ్యాయములో అన్నకూటము తర్వాత ఈ గోవర్ధనగిరి పర్వతం యొక్క విశిష్టను గురించి మనం శ్రవణం చేశాం. ఎందుకంటే కృష్ణ పరమాత్ముడు, ఆ దామోదరుడు, ఆ లక్ష్మీనారాయణుడు ఏదైనా రూపంలో భగవంతుని యొక్క 33 కోట్ల దేవతలను చెప్పేసి హిందూ ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రూపంలో భగవద్ నామస్మరణ చేస్తే మనము జీవన్ముక్తులు అవుతారనేటువంటిది. అయితే ఇంద్రుడు దేవతల రాజు, అతడు ఎప్పుడు కూడా తాను గొప్ప, అహం గచ్చామి అని చెప్పేసి అంటారు. నేను అనే దానికంటే మనం అనే దాంట్లో ఎంత మాధుర్యం ఉంటుంది ఒక్కసారి మీరు ఆలోచిస్తూ తెలుస్తుంది. మై ఆర్ మేరా కుచ్ నహీ సబ్ తూ ఆర్ తేరా అనేటువంటి భావన రావాలని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఈరోజు 19వ అధ్యాయం గురించి మనం శ్రవణం కొద్దే చేద్దాం. చాలా పెద్ద అధ్యాయం ఉంటుంది, సగం చేద్దాం. वाल्खिल्य बोले कार्तिक शुक्ल नवमी के द्वापर युग का जन्मदिन है। दान और उपवासों से क्रम से पूर्व और पर ग्रहण करनी चाहिए। अर्थात दान में प्रातः काल यानी और उपवास में अपराह्न यानी ఈ విధంగా ఈ వాల్ఖిల్య మహాముని చెప్తున్నాడు. కార్తీక మాసం యొక్క శుక్లపక్షం యొక్క నవమి రోజు ఏదైతే వస్తుందో అది ద్వాపర యుగం అనేటువంటి ఆ రోజు నుంచి ప్రారంభం జరిగింది. ఆ ద్వాపర యుగం అనేటువంటిది మనకు అందరికి తెలుసు. మహాభారతంతో ఆ యొక్క పరీక్షిత్ మహారాజుతో ముగుస్తుంది, అక్కడి నుంచి కలి వస్తుందని చెప్పి తెలుసు. ఈ ద్వాపర యుగం అనేటువంటిది ఈ కార్తీక మాసం యొక్క 9వ రోజు నవమి నుంచి ప్రారంభించడం జరిగింది. ఉపవాసం అనేటువంటిది ఎలా ఉండాలి, తర్వాత భగవంతుని యొక్క ఆరాధన అనేటువంటిది సూర్యోదయానికంటే మొదలే భగవంతుని యొక్క ఆరాధన చేయాలి. తర్వాత ఎందుకంటే సూర్యుడు నమస్కారం ప్రియుడు కాబట్టి ప్రాతకాలనే ఉండాలి. ఉపవాసం అనేటువంటిది మధ్యాహ్నం వరకు ఉండాలి. इस दिन विष्णु ने कुष्मांडक नामक दैत्य को मारा और कुष्मांडों की वेलों उसकी रोम की कांति से उत्पन्न हुए हैं। इसलिए उस दिन कुष्मांड बेटा दान करने से निश्चय बड़ा फल प्राप्त होता है. कुष्मांडमो అంటే గుమ్మడికాయ అంటారు. ఈ గుమ్మడికాయ అనేటువంటిది కుష్మాండక్ అనేటువంటి రాక్షసుని విష్ణు పరమాత్మను సంహరించడం జరిగింది. ఆయన రోమాల నుంచి ఈ కుష్మాండం ఉత్పత్తి అయిందని చెప్పేసి ఆ విధంగా నవమి నాడు తప్పకుండా ఈ కుష్మాండాన్ని దానం చేసినట్లయితే విశేషమైనటువంటి ప్రతిఫలం లభిస్తుందని చెప్పేసి మనకు పురాణ కథనం చెబుతుంది. और इसी नवमी के दिन मनुष्य श्री कृष्ण का उत्सव करे. అదే 9వ రోజు నవమి నాడు విశేషం. ఎందుకంటే తిథిలో నవమి తిథి చాలా గొప్పది. ఎందుకంటే మనకు చైత్ర మాసంలో నవమి అదే శ్రీరామ నవమి అంటారు. అదే మాదిరిగా దసరా నవరాత్రులు అని చెప్పేసి ఆశ్వజ మాసంలో అంటారు. ఈ విధంగా ఆ నవమి యొక్క విశిష్టత చాలా ఉంటుంది. మనుషులు శ్రీకృష్ణుని ఉత్సవం చేయాలని చెప్పేసి కూడా పురాణ కథనం చెబుతుంది. अपनी शाखाओं से कही हुई विधि से तुलसी का विवाह करे तो उस मनुष्य को कन्यादान का फल होता है.
ఆ విధంగా కన్యాదాన ఫలం దొరకాలంటే ఆ కూష్మాండం యొక్క శాఖతోటి తులసి యొక్క వివాహం కూడా చేస్తుంటారు ద్వాదశి నాడు. ఆ విధంగా మన యొక్క కార్తీక మాసంలో విశేషంగా తులసి వివాహం కూడా జరుగుతుంది. इसमें लेश मात्र भी संदेह नहीं है। कार्तिक शुक्ल नवमी के जितेंद्रीय होकर और सुवर्ण के भगवान का बनवाकर तुलसी सहित अच्छे प्रकार से प्रति मनुष्य 3 दिन तक భక్తి సే విధిపూర్వక పూజన కరే. ఈ విధంగా భక్తిపూర్వక ఏది చేసినా భక్తి కలిగిన కూడు పట్టడైనను చాలు అని చెప్పేసి మనకు పద్యాలు చెప్తున్నాయి. ఏదైనా కానీ ఆ విధంగా కార్తీక శుక్ల నవమి రోజు జితేంద్రియ ఇంద్రియాలను జయించాలి అని చెప్పేసి అంటారు. మనసు ఎప్పుడు కూడా చంచలమైనటువంటి దాన్ని తన యొక్క ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాడే జితేంద్రియుడు అంటారు. ఇంద్రియ నిగ్రహం తప్పకుండా ఉండాలి. ఆ బంగారంతో తయారు చేసినటువంటి మూర్తిని కానివ్వండి, ఆ తులసి సహిత ప్రకారసే మంచి పద్ధతితో వివాహం చేసినట్లయితే 3 దినముల యొక్క వ్రతం ఉన్నట్లయితే వాళ్ళు తప్పకుండా గొప్ప పుణ్యాన్ని పొందుతారు. భక్తి సే విధిపూర్వక పూజన కరే और इस प्रकार कही हुई विधान से विवाह करे. ఆ విధంగా పద్ధతి ప్రకారం వివాహం జరిపించినట్లయితే తులసి వివాహం और नवमी से लेकर 3 रात्रि और नवमी से लेकर 3 रात्रि ग्रहण करनी चाहिए. और नवमी पूर्व विद्या और मध्याह्नवापिनी लेना योग्य है. आमले का और पीपल का वृक्ष इन दोनों को एकत्र लगाकर और उनका विवाह करे तो उस मनुष्य का पुण्य अनंत काल तक नाश नहीं होता. ఈ విధంగా నవమి యొక్క విశేషం గురించి మనం వింటున్నాం. ఆ విధంగా ఆ 3 రోజులు కూడా ఆ పూజను చేసి తర్వాత పూర్వ విద్యలో మధ్యాహ్నానికి ఆ యోగ్యాన్ని తీసుకొని మన యొక్క ఉసిరి చెట్టు కానీ రాగి చెట్టు కానీ ఈ రెండింటికి కలిపి వివాహం చేసినట్లయితే ఆ మనిషికి అనంతకాలమైనటువంటి పుణ్యం ఉంటుంది. ఈ విధంగా ఎందుకంటే వృక్షో రక్షతి రక్షిత అంటారు. వృక్షాలను మనం కాపాడినట్లయితే అవి మనకు ప్రాణవాయువుని ఇస్తుంటాయి. రావి చెట్టు కింద తప్పకుండా పూజ చేయాలని చెప్పేసి, ఎందుకంటే విష్ణు స్వరూపం అని చెప్పి కూడా అంటారు. వివాహం కానటువంటి వాళ్ళు 40 రోజులు మండల దీక్ష కాలము రావి చెట్టుకు 3 ప్రదక్షిణాలు చేసి కొద్దిగా పాలు చక్కెర కలిపినటువంటి ఆ యొక్క కోసినట్లయితే తొందరగా వివాహం అవుతుందని చెప్పి కూడా శాస్త్రంలో చెప్పడం జరిగింది. यह एक पुराने इतिहास के उदाहरण देते हैं. विष्णु कंची में कनक नामक एक क्षत्रिय रहता था. वह धनवान विष्णु भक्त और वैश्वा की धंधा करने वाला था और राजा के साथ भी उसका बड़ा आदर था. అందుకే మనిషి జీవనం అనేటువంటిది చాలా గొప్పది. ఏ విధంగా జీవించాలనేటువంటి లక్షణాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక కథ పురాణంలో చెప్పడం జరిగింది. ఆ ఉదాహరణ ఉంది. ఏంటంటే విష్ణు కంచి శివ కంచి 2 కంచెలు దక్షిణ భారతదేశంలో చాలా ప్రసిద్ధమైనటువంటిది. అక్కడ కనక్నామ అనేటువంటి ఒక క్షత్రియుడు ఉండేటువంటి వాడు. అతడు చాలా ధనవంతుడు, విష్ణు భక్తుడు, తర్వాత వృత్తి అనేటువంటి వ్యాపారం చేసేటువంటి వాడు. కాబట్టి ఆ వ్యాపారం అనేటువంటిది చేసి రాజుతోడు కూడా చాలా చక్కగా ఉండేటువంటి వాడు. और राजा के यहाँ भी उसका बड़ा आदर था. రాజుతోటి చెప్పకుండా మంచి అతడు గౌరవ మర్యాదలు పొందేటువంటి ఆ భావుడు ఆ క్షత్రియుడు. हे मुनीश्वर, उसके बहुत काल तक संतान नहीं हुई. फिर बहुत से व्रत करने से उसके कमल के समान नेत्र वाली कन्या उत्पन्न हुई. అతనికి సంతానం చాలా రోజులు కలగదే. కాబట్టి సంతానం కూడా పూర్వజన్మ సుకృతమే అంటారు. చాలా మంది సంతానం లేక బాధపడేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ అలా ఉండకుండా, ఎందుకంటే మన కుటుంబము తప్పకుండా వంశోద్ధారకుడు ఉండాలని చెప్పేసి అపుత్రస్య నాస్తి అని చెప్పేసి పుత్రులు లేకపోతే జన్మ అనేటువంటి శూన్యం అని చెప్పేసి కూడా అంటుంటారు. మరి ఈ విధంగా సంతానం చాలా అవసరం. ఆ విధంగా తర్వాత అతడు చేసినటువంటి ఆ యొక్క ఉనికి బహుశే కాల తక్ సంతాన నహీ హువా. ఫిర్ బహుశే వ్రతం అనేటువంటిది చేశాడు. కాబట్టి అతనికి కమలమైనటువంటి ఆ యొక్క పద్మముల వంటి నేత్రం కలిగినటువంటి మంచి అందమైనటువంటి కన్య జన్మించింది. వా బడి స్వరూపు సులక్షణాథి. అందమైనటువంటి దాని లక్షణాలు చాలా మంచిగా ఉండాలి. మంచి లక్షణాలు ఉండాలి. స్వరూపవతి అయినప్పటికీ సులక్షణం మంచి లక్షణాలు కలిగినటువంటి అమ్మాయి జన్మించింది. ఆర్ ఉత్తమ్ గుణవతి మంచి గుణాలు కలిగినటువంటి అమ్మాయి ఆ యొక్క పుత్రిక జన్మించింది ఆ కనకనామ అనేటువంటి క్షత్రియుడికి. పితానే ఉస్కా నామ్ కిషోరి రఖా. తండ్రి నామకరణం చేశాడు. బాలసా తర్వాత కిషోరి అనేటువంటి నామకరణం చేశారు. ఏక్ దిన్ ఉస్కే ఘర్ పోయి జ్యోతిష్ ఆయే. ఒక రోజు వాళ్ళ ఇంట్లో ఒక జ్యోతిష్యుడు రావడం జరిగింది. ఉస్కే పితానే ఉస్కా జన్మపత్ర దిఖాకర్ పూచాకి ఇస్కా ఫల్ కహియే. ఆ విధంగా పుట్టినటువంటి మన దగ్గర ఈ జాతక చక్రం ఉంటుంది కాబట్టి ఒకనొకడు జ్యోతిష్యుడు రావగానే అతని యొక్క జన్మ నక్షత్రము ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా చూపించడం జరిగింది. తబ్ జ్యోతిష్యుని క్షణ భర్ సోచ్ करके कहा कि हे कनक मेरी बात सुनो. मैं जो तुमसे सत्य कहूंगा तो तुझे दुख होगा और जो मैं उससे అసత్య కహుంగా తో మేరీ బాత్ ఝూట్ హోగి. అప్పుడు వచ్చినటువంటి జ్యోతిష్యుడు అతడు దువిధలు పడిపోయాడు, విచారంలో పడిపోయి ఆ కనకుడితో చెప్తున్నాడు, అయ్యా నేను నిజం చెప్పాలనుకుంటే నీకు బాధ కలుగుతుంది. ఒకవేళ నేను అబద్ధం చెప్పినట్లే నేను అబద్ధంగా అయిపోతున్నాను. కాబట్టి నేను ఏది చెప్పినా సత్యమే చెప్పాలనుకుంటున్నానని చెప్పేసి ఆ యొక్క జ్యోతిష్యుడు చెప్పడం జరిగింది.
जो मैं तुझसे सत्य कहूंगा तो तुझे दुख होगा, और जो मैं उससे असत्य कहूं तो मेरी बात झूठ होगी। इसीलिए सत्य कहूंगा, तुम जो चाहे సో కరో। నేను ఏది చెప్పినా సత్యం, అందుకే సత్యం వృధా ధర్మం చరా మాతృ ఆ విధంగా చెప్తుంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు సత్యధర్మాన్ని పాటించాలి. అబద్ధం ఎప్పుడు చెప్పాలా, ప్రాణాపాయం జరిగినప్పుడు మాత్రమే అబద్ధం చెప్పాలని చెప్పేసి చెప్తుంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు సత్యాన్ని పలకడం, సత్యం ధర్మం అనేటువంటిది మంచిగా ఉపయోగించుకోవాలి. తుమ్ జో చాహే సో కరో, నేను ఏదైతే ఉందో మీరు ఎట్లా అనుకుంటే అలా అనుకోండి, చెయ్యండి. ఇస్కా వివాహ జిస్కే కరేగా వహ వజ్ర సే మర్ జాయేగా. ఈమె యొక్క వివాహం ఎవరితో జరుపుతుంటారో వజ్రపాతంతో ఆ వరుడు చనిపోతాడు అని చెప్పేసి ఆమె యొక్క జన్మ నక్షత్రాన్ని గురించి చెప్పడం జరిగింది ఆ జ్యోతిషుడు. उसका यह वचन सुनकर पिता बड़ा दुखी हुआ और उसने उसका विवाह नहीं किया. అప్పుడు చాలా బాధపడ్డాడు. ఈమె యొక్క వివాహం ఎవరితోటి జరుగుతుందో ఆ వరుడు అనేటువంటి వాడు వజ్రపాతంతో చనిపోతాడు అని చెప్పేసరికి తండ్రి చాలా దుఃఖించాడు. దుఃఖించి వివాహం చేయకుండా అట్లనే వదిలిపెడుతున్నాడు. उस कन्या को ब्राह्मण जमाने में नियुक्त किया. ఆమెకు వచ్చినటువంటి అతిథులు అయితే బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళకు భోజనాదులు ఏర్పాటు చేయడం కొరకు ఆమెను అక్కడనే నియామకం చేశాడు. పితానే उसे दूसरा घर दे दिया और कहा कि इसे मेरे सामने मत लाओ. ఆమె కొరకు ఒక మంచి ఇల్లును ఏర్పాటు చేసి దూరంగా ప్రతిరోజు చూస్తుంటే తండ్రికి బాధ కలుగుతుంది. ఎందుకంటే ఎట్లుంటుందంటే కొడుకుకు తల్లికి కొడుకు మీద చాలా ప్రేమ ఉంటుంది, తండ్రికి కూతురు మీద చాలా ప్రేమ ఉంటుంది. క్రాస్ అఫెక్షనేట్ అంటారు ఇది. ఈ విధంగా ఆమెను చూసి బాధపడి ఆమెకు ఒక వేరే ఇల్లును ఏర్పాటు చేసి బ్రాహ్మణులకు భోజనాది ఏర్పాటు చేయడానికి నియామకం చేశాడు. और क्योंकि इसे स्वरूपवती देखकर मेरा दुख बढ़ता रहेगा. అందమైనటువంటి కూతురుని చూసి వివాహం లేకుండా ఉంటే తండ్రికి చాలా బాధ కలుగుతుంది. वह कन्या उस घर में रहकर ब्राह्मणों को अतिथि सत्कार करने लगी. वहां दैव योग से एक समय శంకర్ నామక కోయి శ్రేష్ఠ బ్రాహ్మణ. ఈ విధంగా ఏర్పాటు చేస్తే కాలం జరిగిపోతుంది. ఒకనొక రోజు దైవ యొక్క అదృష్టం వలన శంకర్ అనేటువంటి బ్రాహ్మణుడు, ఆ శ్రేష్ఠ బ్రాహ్మణుడు అక్కడికి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వైశాఖ मास में विष्णु कंची यात्रा के लिए जाते समय रास्ते में हेमक पथिक ब्राह्मणों के आश्रय एवं आदर करता था. ऐसा सुनकर वहां भी आए. అక్కడ మనకు వైశాఖ మాసంలో విష్ణు కంచి, శివ కంచి ఇవి రెండు కూడా చాలా శ్రేష్టమైనటువంటి దక్షిణ భారతదేశంలో తమిళనాడులో ఉంటుంటాయి కాబట్టి అందుకే అక్కడ యాత్రికులు అందరేటువంటి వాళ్ళు దారిన వచ్చేసిన ప్రాచీన కాలంలో బాటసారులుగా ఉండేటువంటి వాళ్ళు కాబట్టి అక్కడ ఉండి వాళ్ళు అక్కడ అతిథి సత్కారం పొందేటువంటి వారు. और आकर जब वह श्रेष्ठ ब्राह्मण आंगन में बैठ गया तब किशोरी ने आकर शंकर का अतिथि सत्कार किया. ఆ బ్రాహ్మణుడు వచ్చేసి వాకిట్లో కూర్చున్నాడు. ఆ వచ్చినటువంటి కిషోరి కన్య ఏం చేసింది, ప్రతిరోజు మాదిరిగా ఆ బ్రాహ్మణుడికి అతిథి సత్కారం. అందుకే మన దగ్గర అతిథి దేవో భవ అంటారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అతిథి కూడా దేవుడితో సమానం. వాళ్ళు తిథి వార నక్షత్రం లేకుండా వచ్చేటువంటి వాళ్ళని అతిథి అంటారు చెప్పకుండా. उस ब्राह्मण ने उस तरुण नम्र सुंदर वस्त्र पहने विनयशील अविवाहित देखकर सखी से पूछा और कहने लगा. చూడండి వచ్చినటువంటి బ్రాహ్మణుడు చూశాడు, ఆ విధంగా వర్ణించాడు ఆమె యొక్క అందమైనటువంటి. उस ब्राह्मण ने उसे तरुण యుక్త వయసు కలిగినటువంటిది, నమ్రమైనటువంటిది, సుందరమైనటువంటిది, మంచి బట్టలు వేసుకున్నటువంటి అమ్మాయి, వినయంగా ఉంది, అవివాహితంగా పెళ్లి కానటువంటి అమ్మాయిని చూసి మెల్లగా అడగడం మొదలుపెట్టాడు. శంకర్ బోలా, హే చందన తూ శీఘ్ర बता कि यह किशोरी रति जैसी स्वरूपवती तरुणी और होकर అభితిక్తు इसका వివాహ क्यों न हुआ. అప్పుడు శంకర్ అనేటువంటి చందనతో అడుగుతుండే, ఎందుకమ్మా ఇలా నీకు వివాహం జరగలేదు, ఇంత అందమైనటువంటి ఉంటావు, మంచి వినయశీలుగా ఉన్నావు, అన్ని గుణవంతులు ఉన్నావు, ఎందుకు వివాహం జరగలేదు అని చెప్పి इसका कारण क्या है అని చెప్పేసి అడుగుతున్నాడు శంకర్ అనేటువంటి బ్రాహ్మణోత్తముడు. उसका वचन सुनकर चंदना ने सब वृत्तांत कहा. तब उस कृपालु ब्राह्मण ने इसके पिता के जताया कि मैं इसी विष्णु को ద్వాదశాక్షర మంత్ర का उपदेश देता हूँ. అప్పుడు అన్ని తెలుసుకున్న తర్వాత వచ్చినటువంటి శంకర బ్రాహ్మణోత్తముడు ద్వాదశ యొక్క విష్ణు నామ సంవరణ అనేటువంటి మంత్రాన్ని ఉపదేశం చేస్తాను, అది చేసినట్లయితే వివాహం జరుగుతుంది అని చెప్పేసి ఉంటుంది. ఏదైనా కానీ మనకు ప్రతిదానికి ప్రశ్నకు జవాబు తప్పకుండా ఉంటుంది. కొద్దిగా కఠినంగా ఉండవచ్చు లేదా సునాయాసంగా ఉండవచ్చు. उपदेश देता हूं और सुंदर नेत्र वाली तेरी पुत्री उसका जब 3 वर्ष तक करे. అందమైనటువంటి మీ కళ్ళు కలిగినటువంటి అమ్మాయి 3 సంవత్సరాల కాలం పూజ చేసినట్లయితే, వ్రతం చేసినట్టు దేనికైనా వ్రతం అనేటువంటి ప్రధానంగా ఉంటుంది. ప్రాతः काल स्नान कर तुलसी
के वन की पूजा करे और कार्तिक शुक्ल पक्ष में नवमी के दिन सुवर्ण के विष्णु के साथ तुलसी का विवाह करे, उस व्रत को प्रभाव से यह विधवा नहीं होगी। ఆ విధంగా విధవ కాకుండా ఉండాలంటే వైధవ్యం అనేటువంటిది కూడా పూర్వజన్మ సుకృతం అంటారు। ఆ విధంగా ఎందుకంటే ఈమె జన్మనక్షత్రం చూసినటువంటి బ్రాహ్మణోత్తముడు ఏం చెప్పాడు, వివాహం చేస్తే వరుడు చనిపోతాడు అంటే విధవరాలు అయిపోతుందని। కానీ ఈ విధంగా ఈ 3 సంవత్సరాల వ్రతం చేసి కార్తీక శుక్లపక్షం యొక్క విష్ణు యొక్క తులసి యొక్క పూజ చేసినట్లయితే ఈమెకు ఆ ప్రభావం వల్ల వ్రత ప్రభావం వల్ల వైధవ్యం అనేటువంటిది కలగదు అని చెప్పేసి ఆ శంకర్ అనేటువంటి బ్రాహ్మణోత్తముడు చెప్పడం జరిగింది। उसके पिता ने कहा कि अच्छा इसे ही करेंगे और उसने प्रतिनिश्चय कर दिया कि फिर उस ब्राह्मण ने किशोरी को संपूर्ण वैष्णव धर्म का उपदेश दिया। ఆ విధంగా అదే చేయాలని చెప్పేసి వాళ్ళ నాన్నను పిలిచి ఆ జరగబోయే వృత్తాంతం అంతా చెప్పేసి ఈ విధంగా 3 సంవత్సరాలు ఈ విష్ణు యొక్క వ్రతాన్ని చేసినట్లయితే బాగుంటుంది, సంపూర్ణమైనటువంటి వైష్ణవ ధర్మం ఏదైతే ఉంటుందో ఆ ధర్మాన్ని కూడా ఉపదేశించడం జరిగింది। और किशोरी भी जैसे उस ब्राह्मण ने कहा था वैसे ही करने लगी। అందుకే బ్రాహ్మణ వాక్కు బ్రహ్మవాక్కు అని చెప్పి కూడా అంటారు। ఇది కూడా ఒక మాట ఉంది కాబట్టి వాళ్ళు చెప్పింది మనం తూచా తప్పకుండా పాటించినట్లయితే మనోవాంఛలు అనేటువంటి కూడా కోరికలు తీరుతాయని చెప్పేసి కూడా నీతి శాస్త్రాలు ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి। ఆ విధంగా शास्त्र विधि से 3 वर्ष तक किशोरी ने उस व्रत को किया। तस्मात् शास्त्रम प्रमाणम कार्याकार्य వీక్షతే అని చెప్పేసి అంటారు। దేనికైనా శాస్త్రం ప్రమాణం ఉండదు, అందుకే సైన్స్ అని చెప్పేసి అంటారు। మనకు सर चंद्रशेखर యొక్క ఈ రోజు కూడా జన్మతిథి, సైన్స్ యొక్క గొప్ప వ్యక్తి అతడు। और चौथे कार्तिक मास में किशोरी ना स्नान के लिए प्रातः काल गई तो मार्ग में उस बालक को विलेपी क्षत्रिय ने जब देखा तब उस पर मोहित हो गया। ఆ చైత్రం 4వ రోజు అయినటువంటి కార్తీక మాసంలో చౌథే ఆ కిషోరి అనేటువంటి స్నానం చేయడానికి ప్రాతకాలానికి మార్గంలో వెళ్తున్న ప్రాచీన కాలంలో తటాకంలో కానీ కోనేరు దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ స్నానం చేసేటువంటి వాళ్ళు ఆ విధంగా వెళ్తుంటే ఈ క్షత్రియ అనేటువంటి ఆ యొక్క కన్యను చూడడం జరిగింది। కార్తీక్ के किशोरी स्नान के प्रातःकाल गई तो मार्ग में उसको బాలకాకు విలోపి అనేటువంటి ఒక క్షత్రుడు చూడడం జరిగింది। ఆమె అందాన్ని చూసి అక్కడ కూడా మోహించబడ్డాడు। और सुंदरी को चाहता था उसके पीछे लग गया। ఆమెను వివాహం చేసుకోవాలని ఆమె వెంబడించడం మొదలు పెట్టాడు। कितने ही लोगों ने उस कन्या को दूर से देखा और कितने ही छुप कर देखने लगे। ఎంతో మంది బాటసారిగా వెళ్తుండే చూడండి స్త్రీని చూసేటప్పుడు దృష్టి అనేటువంటి పవిత్రంగా ఉండాలని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి। అందం అనేటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి వరం అది, దాన్ని మనము ఆ చూసి ఆనందించాలి। పుష్పాలు ఉంటే మంచి సువాసనిస్తుంది, రకరకాలైనటువంటి పూలు ఉంటాయి, చూసి అవి భగవంతుని అర్పించాలి। और स्त्रियां भी उसे देखने लगी, फिर पुरुषों की क्या कहे। అందమైనటువంటి దృశ్యాన్ని ఆడవాళ్ళు చూసి అంద మోహితులైతే ఇక పురుషుల గురించి చెప్పవలసిన అవసరం లేదని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది। जैसे लोग दूजे के चंद्रमा को दर्शन के उत्सुक होते हैं वैसे ही रात में सब मनुष्य उसके द्वार पर उसके वाट देखते हैं। చంద్రుని ఎప్పుడు కూడా 2వ తిథి ద్వితీయ నాడు చూడాల, తదియ నాడు తనకు తానుగా కనబడతాడని చెప్పేసి అంటారు। ద్వితీయ నాడు అంటే చంద్ర దర్శనం చేసుకోవాలంటే అమావాస్య అయిన 2వ రోజు మాత్రమే చూడాలని చెప్పి చాలా మంది చూస్తుంటారు, అది నీతి శాస్త్రం। ఇక ఆ విధంగా బాటసారులు చూస్తుంటే అందరూ కూడా ఆమె నడుస్తుంటే ఇంట్లో బయటకు వచ్చేసి వాళ్ళ దగ్గర ద్వారముల దగ్గర ఉండి ఆమె యొక్క అందాన్ని చూసి అందరూ కూడా సంతోషించేవారు। ఏక బలభర్ సూర్యుని भी ठहर कर उस बालकी को देखी। ఒకసారి ఆ కృష్ణ మన యొక్క సూర్య భగవానుడు కూడా తన యొక్క గమనాన్ని ఆగేసి చూశాడంట। ఆ విధంగా అతిశయోక్తి అలంకారాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది। हे मुनीश्वर इससे अधिक उसके सौंदर्य का क्या वर्णन करना है। ఇంతకంటే ఎక్కువ వర్ణన, సూర్యుడే ఆగిపోయాడు అంటే గమనంతుడిగా ఆమె అందాన్ని గురించి మనం ఏం వర్ణించాలా, ఈ మనకి ఏమీ సరిపోదు, కళ్ళు సరిపోవు, నోటి యొక్క మాటలు కూడా సరిపోవు। कोई कहते हैं कि यह देवी है, कोई नागकन्या बनाते हैं कि यह तो शिव जी के मोहन के लिए दूसरी मोहिनी उत्पन्न हुई। మనకు ఏదైతే మోహన రూపం వచ్చిందో ఆ యొక్క శివుడి యొక్క మోహిని రూపంలో రావడం జరిగింది। కొందరంటే నాగకన్య అనుకుంటారు, చాలా దేవి అనుకుంటారు, రకరకాలైనటువంటి మాటలతోటి సంబోధిస్తుంటారు ఆ కన్య యొక్క రూపాన్ని చూసినటువంటి వాళ్ళందరూ కూడా। और वह ना लोगों को न मार के और न सखियों को देखती थी, वह तो हृदय में विष्णु और देवता స్వరూప్ తులసి ధ్యానం కట్టి రాత్రి ఎప్పుడు కూడా చుట్టుప్రక్కల తనను చూసేవాళ్ళు ఆమెను ఎప్పుడు చూడలేదు। ఆమె వాళ్ళ వైపు చూడకుండా తన మనసులో ఉన్నటువంటి విష్ణు యొక్క నామమంత్రాన్ని తులసి యొక్క దైవాన్ని స్మరించుకుంటూ తన దారిలో తాను పోయేటువంటిది ఆ స్త్రీ। ద్రవ్యవాన్ और बलि ऐसे विलेपी क्षत्रिय ने उसे लेने के लिए मन चलाया। మంచి ధనవంతుడు, తర్వాత ఆ యొక్క విలేపి అనేటువంటి ఆయన ఆ క్షత్రియుడు ఆమెను వివాహం చేసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు। और उसने अनेक प्रकार के भेद किए परंतु जब विलेपी उसे किसी उपाय से ना पा सका
तब उसने माली के घर जाकर मालक ने द्रव्य और दिया, कहा कि जिस प्रकार से కిషోరి के साथ విలేపి हो ఆ విధంగా ఆయన తన ప్రయత్నం తాను చేసి వాళ్ళ ఇంట్లో పూలు పోసేటువంటి పూలు ఇచ్చేటువంటి వాళ్ళతో కూడా ఏర్పాటు చేయడం, నాకు ఆ అమ్మాయితోటి సంబంధం కుదిరించండి అని చెప్పేసి ఆ విధంగా చెప్పడం జరిగింది. సోకర్ ఏ కళ్యాణి మై తుజే ఇస్తే చౌగున కావలసినటువంటి ధన సంపర్కం ఇస్తా, కాబట్టి ఆ అమ్మాయి నాతో వివాహం అయ్యేటువంటి మార్గాన్ని చూడని చెప్పేసి వాళ్ళ ఇంట్లో పూలు ఇచ్చేటువంటి వాళ్ళతో చెప్పడం జరిగింది నందన వాళ్ళతో. और उसने उसे पाने के लिए बहुत से उपाय कर देखा, ఆమెను పొందడానికి నానా రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. परंतु जब उस मालन को कोई उपाय नहीं दिखा तो उसने विलेपी से कहा कि मुझे तो उपाय नहीं दिखता है, अब जो बात तू कहे वह मैं द्रव्य लेने के लालच में कहूँ. అయితే నువ్వు ద్రవ్యం ఇస్తా అంటున్నావు కాబట్టి మనిషికి లోభత్వం అనేటువంటి చాలా ఉంటుంది. ఎవరైనా డబ్బులు ఇస్తామంటే ఏదైనా పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి అలా కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆమె చెప్తుంది, నువ్వు ఏదైనా మార్గం చెప్పండి, ఆ మార్గంతో నేను తప్పకుండా పనిచేస్తానని చెప్పేసి అండి. విలేపి బోలా మై తేరీ కన్యా బన్కర్ ఫూల్ లే చలు, నీ యొక్క కూతురుగా నేను మారువేషంలో ఆమె దగ్గర కలవడానికి వెళ్తానని చెప్పేసి ఆ విధంగా ఒక పద్ధతి ప్రకారం ఒక మంచి ఈ విధంగా అతడు ఆలోచన చేసి చెప్పడం జరిగింది. ఆగే జో కుచ్ హోనా హై హోగా, నేను మారు వేషంలో నీ కూతురుగా వెళ్తాను ఆమెకు రోజు పువ్వులు ఇవ్వడానికి అని చెప్పేసి. తూ ముజ్సే 100 రూపాయలు హర్ రోజు దియా కరు, ప్రతిరోజు కూడా 100 రూపాయలు ఇస్తూ ఉండు. उसने भी अच्छा कहकर यहाँ सप्तमी के दिन निश्चय किया और अष्टमी के दिन वहां गई. ఆ విధంగా ఆ సప్తమి రోజు వాళ్ళ యొక్క ఒప్పందం జరిగింది. అష్టమి రోజు ఆ మారువేషంలో కిషోరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. కిషోరి దగ్గర వెళ్ళడం జరిగింది. కిషోరి उससे कहा मालन कल नवमी और तुलसी विवाह है, सो तू పుష్పంకు ముక్కుట్లే. ఆ విధంగా నవమి ఉంది కాబట్టి అన్ని పుష్పాల యొక్క మొత్తం తీసుకురావడం, ఆ యొక్క పుష్పాల మాలలు తీసుకురా అని చెప్పి పూలమాలని చెప్పేసి. మాలన్ బోలి మేరీ కన్యా గాంవ్ సే ఆయి హై వా అనేక కౌతుక్ దేఖ్ కర్నే వాలి హై. అప్పుడు ఆమె ఏం చెప్పేసింది, యజమానురాలతోటి నా కూతురు వచ్చేసింది వేరే దేశం నుంచి, రేపటి నుంచి ఆమె తీసుకొచ్చి పూలమాలను మీకు ఇస్తుంది అని చెప్పేసి ఆ యొక్క చెప్పడం జరిగింది. హే బాలా జో జో తూ కహేగి వహ శీఘ్ర లా దేగి, మీరు ఏదైతే అడుగుతుంటారో తప్పకుండా నా కూతురు వచ్చింది కాబట్టి విదేశాల నుంచి వేరే ఊరు నుంచి ఆమె మీకు అన్ని సహాయ సహకారాలు అందిస్తుంది. ఉస్నే కహా అచ్చా, సరే మంచిది పర్వాలేదని చెప్పేసి ఆ యజమానురాలు అంది. फिर मालन अपने घर चल गई और वह वृत्तांत विलेपी की कहा तो उसने ऐसा सुख पाया मानो इंद्र की पदवी मिल गई. ఈ మాట చెప్పేసరికి ఆ యొక్క విలేపి అనేటువంటి ఆయన చాలా సంతోషపడ్డాడు. ఇంద్ర పదవి దొరికితే ఎంత సంతోషం కలుగుతుందో ఆ మాటలు వింటేనే అతనికి అంత సంతోషం కలిగింది. मालन ने तब रात को अनेक प्रकार के मुकुट बनाए, वाले खिल्ले बोले. उस समय विष्णुकंची का राजा जयसेन था, उसके पुत्र मुकुंद सूर्य का बड़ा भक्त था. उसने किशोरी की वार्ता सुनी थी कि वह बड़ी सुंदर है. ఆ విధంగా ఆ మాల మరువేషంలో వెళ్ళడానికి సిద్ధమవుతుంటే అప్పుడు ఆ బాలకిల్య మహాముని చెప్తున్నాడు, ముకుటం అనేకటువంటి రకరకాలైనటువంటి కిరీటాలు హారాలు తయారు చేసుకొని సిద్ధమవుతున్నాడు ఆ క్షత్రుడు. అప్పుడు వాల్కిల్య మహాముని విష్ణుకంచి యొక్క రాజైనటువంటి జయసేన్ యొక్క కుమారుడు ముకుంద్ అనేటువంటి ఆయన మంచి సూర్యుని యొక్క భక్తుడు. అతడు కూడా కిషోరి యొక్క అందచందాల గురించి తెలుసుకున్నాడు. కాబట్టి చాలా సుందరమైన స్త్రీ కాబట్టి ఆమెను వివాహం చేసుకోవాలని చెప్పేసి ఆ ప్రయత్నం ఆ వైపు నుంచి జరుగుతుంది. फिर इस मुकुंद ने यही संकल्प किया तो सूर्य नारायण जो मेरी स्त्री किशोरी होगी तो मैं अन्न खाऊंगा, नहीं तो मेरी मृत्यु होगी. वह ऐसा संकल्प करके उपवास करने लगा. ఇక ఉపవాస దీక్ష అనేటువంటిది ఆ ముకుంద్ ఏం చేశాడు, సూర్యుని యొక్క చాలా భక్తుడు కాబట్టి సూర్య నమస్కారం చేసి ఆ అమ్మాయి ద్వారా నాకు వివాహం జరిగితేనే నేను అన్నం తింటాను, లేకపోతే లేదు, నేను ఆ ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమవుతానని చెప్పి సూర్య భగవానికి ఉపవాసం చేస్తాడు అన్నం తినకుండా. ముకుందుడు అంటే జయసేన్ యొక్క విష్ణుకంచి యొక్క రాకుమారుడు. 7वें दिन सूर्य देव ने उससे स्वप्न में कहा कि किशोरी के విధవా యోగ హై. అయితే 7వ రోజు ఏం చెప్పడం జరిగింది, ఈమె యొక్క విధవరాలు అవుతుందనేటువంటి కిషోరి యొక్క విధవ యోగం అని చెప్పి అక్కడ తెలపడం జరిగింది. తేరీ క్యా దశ హోగి, నీ యొక్క దశ ఏమవుతుందని చెప్పేసి ఆ విధంగా చెప్పడం జరిగింది. మై తుజే కళ్యాణ్ कमलासन नेत्र वाली पत्नी दूंगा. मुकुंद बोला, हे देव यदि आप प्रसन्न हो और वही स्वामी. ఆ విధంగా ఆమెను వివాహం చేసుకున్నట్లయితే ఆ 4వ రోజు మీరందరూ కూడా చనిపోతారు కాబట్టి ఆమె విధవరాలు అయిపోతుంది. దీనికంటే అందమైనటువంటి కన్యను ఇస్తాను, మరి ఎందుకు అని చెప్పేసి అడిగితే అప్పుడు అంటున్న సంతోషంతో जो आप ही विश्व को दूसरे उत्पन्न करते तो आप
బాల వివాహ యోగ్కి నాశ్ కర్నే యోగ్య హో. ఆ సూర్య భగవంతుడు చెప్తున్నాడు, బాల వివాహం అనేటువంటి విద్వం జరిగినట్లయితే వాళ్ళకి విధవ వైధత్వం నుంచి మీరు దూరం చేయలేరా అని చెప్పేసి అడుగుతున్నాడు ముకుందుడు. उसका यह वचन सुनकर सूर्य देवता ने मीठे मीठे शब्दों से बहुत से मनाने कहा. అప్పుడు తీయని మాటలు మందికి మాట ఎట్లా ఉండాలంటే మనసును కరిగించే విధంగా ఉండాలి. సూర్య భగవానుడు చెప్తున్నాడు తీయని మాటలతోటి, నానా నీకు అంతకంటే అందమైన స్త్రీ దొరుకుతుంది, ఆ బాలభవ విధవా యోగం ఉంది కాబట్టి నువ్వు చనిపోతావురా నానా అంటే కూడా మీరే సృష్టికి ప్రతిష్ఠిస్తారు, మరి మీరు ఆ బాల వైధవాన్ని దూరం చేయలేరా అని చెప్పేసి చెప్తుంటే కూడా వింటారు. పరంతు ముకుందిని నహి మానా, ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. తబ్ ఇసీ సే వ్యాహ కర్ దేంగా ఐసా కాకర్ సూర్యదేవి చలేదు. సరే నువ్వు ఎప్పుడైతే గట్టిగా అనుకుంటున్నావో సరే నీ యొక్క యోగం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని చెప్పేసి. और తులసి కే వ్రత్ కే మహాత్మ సే కనక్ కో స్వప్న హువా. తులసి యొక్క వ్రతం చేస్తుంది కాబట్టి అమ్మాయి 3 సంవత్సరాల నుంచి ఆ స్వప్నంలో అతనికి మాట జ్ఞాపకం వచ్చింది, మహాత్మ్యం అనేటువంటి గుర్తుకు వచ్చింది. ఇస్ కన్యాకే తుజే పవిత్ర ముకుందుకో దేని యోగ్య హై. ఈ నీ యొక్క కూతురును పవిత్రమైనటువంటి ముకుందుడికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరిగింది. హరి ఓం తత్సతి. మిగతా దగ్గర చదువుకుందాం. చూడండి, మనము ప్రతిరోజు కూడా నిద్ర చేస్తుంటాం. మరి మనకు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ శయన నియమంలో ఉంటారు, పడుకునేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలని అంటున్నది. మరి రెండు నిమిషాలు ఉంటుంది. నిర్మానుష్యంగా నిర్జన గృహంలో ఒంటరిగా పడుకోవద్దు. ఎప్పుడు కూడా ఒంటరిగా నిర్మానుష్యంగా ఉన్న చోట పడుకోవద్దు. దేవాలయం మరియు శ్మశాన వాటికల్లో పడుకోకూడదు. దేవాలయంలో కానివ్వండి, తర్వాత శ్మశాన వాటికలో తప్పకుండా పడుకోవద్దు. అసలు కూడా పడుకొని ఉన్న వారిని అకస్మాత్తుగా పడుకున్నటువంటి వాళ్ళను నిద్ర వెంటనే లేపకూడదు, మెల్లగా లేపాలి వాళ్ళని. ఇది విష్ణు స్మృతిలో చెప్పడం జరిగింది. మొదటిది మనుస్మృతిలో చెప్పడం జరిగింది. విద్యార్థి, నౌకరు మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో వీరిని మేల్కొల్పవచ్చును. ఎందుకంటే విద్యార్థి చదువుకోవాలి కాబట్టి తప్పకుండా అతని ప్రొద్దునే ఉదయం 4:30 గంటలకు లేపాలి, అతనికి చదివించాలి. అట్లాగే నౌకరు పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు తప్పకుండా ప్రొద్దునే లేవాలి. అక్కడ ద్వారపాలకుడు అయితే ఎప్పుడు కూడా కాపాల చేస్తుడు కాబట్టి వాళ్ళు తప్పకుండా ప్రొద్దునే లేవాలి. ఇది చాణక్య నీతిలో చెప్పడం జరిగింది. ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలి. ఆరోగ్యవంతులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తమ యొక్క ఆయురక్ష కొరకు బ్రహ్మముహూర్తము అంటే 3:30 తర్వాత 4 లోపల, ఎప్పుడైనా 4:30 లోపల ఆ విధంగా బ్రహ్మముహూర్తంలో నిద్ర దేవి భాగవతంలో చెప్పడం జరిగింది. పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు. ఎప్పుడు చీకటి ఎందుకో చిన్న దీపం పెట్టుకోవాలి, 0 బల్బ్ పెట్టుకొని అందరూ కూడా పడుకోవాలి. ఇది పద్మపురాణంలో చెప్పడం జరిగింది. తడిపాదములతో నిద్రించవద్దు. కాళ్ళు కడుక్కొని వెంటనే పడుకోకూడదు. ఆ కాళ్ళు ఆరిపోయిన తర్వాతనే పడుకోవాలి. పొడి పాదలతో నిద్రించడం వలన లక్ష్మి ధనం ప్రాప్తిస్తుంది. ఇది అత్రి స్మృతిలో చెప్పడం జరిగింది. విరిగిన పడకపై గాని ఎంగిలి మోహంతో గాని పడుకోకూడదు. ఇది మహాభారతంలో చెప్పడం జరిగింది. నగ్నంగా వివస్త్రులై పడుకోకూడదు. గౌతమ ధర్మ సూత్రంలో చెప్పడం జరిగింది. తూర్పు ముఖంగా తలపెట్టి నిద్రించిన విద్య. తూర్పు ముఖంగా మనం తలపెట్టి పడుకుంటే విద్య వస్తుంది. పశ్చిమ వైపు పడుకుంటే తలపెట్టి నిద్రించినచో ప్రబల చింత కలుగుతుంది. ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించినచో హాని కలుగుతుంది, మృత్యువు. ఇంకా దక్షిణముఖంగా తలపెట్టి నిద్రించినచో ధనము ఆయువు ప్రాప్తిస్తుంది. ఇది ఆచార సంయుతంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాలు మీరందరూ ఎటు తల పెట్టుకొని పడుకుంటున్నారో ఇప్పటి నుంచైనా మార్చుకోండి మీ యొక్క తల పడుకునే పద్ధతిని. పగటిపూట ఎప్పుడు కూడా నిద్రించరాదు. కానీ జ్యేష్ఠ మాసంలో ఒక ముహూర్తం 45 నిమిషాలు నిద్రిస్తారు. పగటిపూట నిద్ర రోగహేతు అవుతుంది మరియు ఆయుక్షీణత కలుగుతుంది. కాబట్టి ఎందుకంటే వయసులో ఉన్నవాడు మాత్రం పడుకోవద్దు. వృద్ధులు మాత్రం కొద్దిగా వాళ్ళకు రిలాక్స్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా మధ్యాహ్నం నిద్ర పడుకోకూడదు. అది కూడా జ్యేష్ఠ మాసంలో 48 ఒక గడియ మాత్రం పడుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. లేకపోతే పడుకుంటే మనకు ఆయుక్షీణం కలుగుతుంది. పగటిపూట సూర్యోదయం మరియు సూర్యాస్తం వరకు పడుకునే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు. ఆ పగటిపూట కానీ సూర్యాస్త సమయంలో సూర్యోదయ సమయంలో, అందుకే సూర్యుడు ఉదయం కంటే మొదలు లేవాలి, సూర్యాస్తంతో పడుకోకూడదు, ఏ పని చేయకూడదు అని చెప్పేసి అంటారు. అది బ్రహ్మ వైవర్తన పురాణంలో చెప్పడం జరిగింది. సూర్యాస్త సమయానికి ఒక ప్రహారం సుమారు 3 గంటల తర్వాతనే పడుకోవాలి. సూర్య అంటే మనం 9 గంటలకే పడుకోవాలి. అంటే 6 నుంచి 9 3 గంటల తర్వాత పడుకోవాలి. ఎడమ వైపు పడుకోవడం వలన స్వస్థత లభిస్తుంది. ఆ లెఫ్ట్ సైడ్ ఎడమ వైపు పడుకుంటే ఆరోగ్యం బాగా ఉంటుంది. దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎప్పుడు నిద్రించకూడదు. దాన ధర్మాలు చేయకుండా కానీ ఏంటంటే దక్షిణానికి తలా చేయాలి, ఉత్తరం చేయకూడదని చెప్పేసి అంటుంటారు. ఆ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. గుండెపై చేయి వేసుకుని చెట్టు యొక్క భీము కింద కాలుపై కానీ పడుకోదు. ఎక్కడైతే మనకు భీములు అవన్నీ ఉంటాయి కదా, మనం ఇల్లు కట్టుకున్నప్పుడు దాని కింద మాత్రం పడుకోకూడదని చెప్పి చెప్పడం జరిగింది. పడక మీద త్రాగడం తినడం అనేటువంటిది ఎప్పుడు చేయకూడదు.
ఇలా విధంగా చేస్తే మన యొక్క ఆరోగ్యం బాగుంటుంది. పడుకొని పుస్తక పఠనం చేయడానికి వీల్లేదు. పిల్లలు చదువుకునేటప్పుడు పడక మీద పడుకొని ఎప్పుడు చదవకూడదు. కుర్చీ మీద కానీ చాప వేసుకొని పడుకొని చదవన్నా నేత్రజ్యోతి మసక బారుతుంది. ఈ నియమాలు అనుసరించే వారి యశస్వి, నిరోగి మరియు దీర్ఘాయుష్వంతుడు అవుతారు. హరి ఓం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్ష, మంగళం మధుసూదన, సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వదా. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే. భవం భవానీ సహితం నమామి, భవం భవానీ సహితం నమామి. రాధా దామోదర భగవాన్ की जय, गोपाल कृष्ण भगवान की जय, लक्ष्मी नारायण भगवान